ఓడిన చోటే గెలిచి చూపిద్దామట. జిహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం కండి. దొంగ ఓట్లు అక్రమాలతోనే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచిందట. నైతిక విజయం బీఆర్ఎస్దే. హరీష్ రావు అవును మీరే గెలిచిరు అంతేనా? ఎట్ట గెలిచిరు? 25,000తో ఓడిపోయి మళ్ళీ మేమే గెలిచినామంటే ఎట్లా? ఇంకా మీకు రాదా? ప్రజలు ఓట్లేశారు, ప్రజలు ఓట్లు మాకు వ్యతిరేకంగా వేశారు. మేము మార్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. మేము ప్రజా సమస్యల మీద కొట్లాడతాము. అరే అసలు ఆ యాంగిలే వస్తలేదు కదా మీకు కనీసం మేమే తప్పు చేసినాం, మేము తప్పుల కారణంగా ఓడిపోయామని ఒక్క లైన్ ఇంతవరకు 22 నెలల కాలంలో ఓడిపోయిన దగ్గర నుంచి ఈనాడు దాకా ఒకసారి మాట్లాడి రండి. వీళ్ళు ప్రజల్ని క్షమించండి అని ఒకనాడని అడిగిరా మీరు? ప్రజల్ని క్షమించండి అంటే మీరు పెద్దోళ్ళు అవుతారు. ఇంకా మీకు అర్థం కావట్లేదు. కానీ అది వీళ్ళకి ఏంటండి, వీళ్ళ ఇగో, వీళ్ళ అహంకారము ఇంకా దిగుతలేదు. అందుకే వీళ్ళు మేము ఓడిపోయినామని చెప్పుకోలేకపోతున్నారు. ఇంకా మేము పవర్లోనే ఉన్నాం, మేమే ఉంటాం. ఇప్పుడు 2026 ఫిబ్రవరి కల్లా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రావాలి. మరి ఆలోపు సర్పంచ్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయిపోయి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, మళ్ళీ ఆలోపు ఈ బై ఎలక్షన్లు ఒకటి ఖైరతాబాదు స్టేషన్ కన్పూర్ వచ్చే అవకాశం ఉంది. వస్తే మిగతా 10 వస్తాయా, 2 వస్తాయా, ఆలోపే వస్తాయి. సో ఇవన్నీ ఉన్నాయి. కానీ బై ఎలక్షన్స్కి ఇంకా అవకాశం ఉంటుంది లేదు. ఎందుకంటే ఏదైనా ఒక రాష్ట్ర ఎలక్షన్ జరిగినప్పుడే వాళ్ళు నిర్వహిస్తారు దరిదాపుల్లో ఉన్నప్పుడు. సో ఏప్రిల్లో తమిళనాడు ఎలక్షన్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు రిజైన్ చేసినా, స్పీకర్ వేటేసినా 6 నెలల సమయం అంటే ఏప్రిల్ దాకా అవకాశం ఉంది. ఏప్రిల్లో తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి, అప్పుడు పెట్టే అవకాశం ఉండొచ్చు.